తెలంగాణ తత్వం ప్రజల్ని చైతన్యపరచడంలో తన వంతు కృషి అంటూ మహిళలు ఎవరైతే సోషల్ మీడియా ద్వారా వీటి ద్వారా మిగతా వాళ్ళ మీద బురచ్చల్లేటటువంటి మహిళలకు సంబంధించి ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఓటింగ్ శాతాన్ని పెంచాలి అంటూ రాబోయే 3 రోజులు ఎంతో కీలకం, డ్రై డేని పక్కాగా అమలు చేయాలి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాన్ని హైలైట్ చేశారు. అయితే ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే, పోలింగ్ పూర్తయ్యాకే పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలన్న ఆదేశాలపై హైకోర్టు నిర్ణయం. ఈ నెల 11 నుంచి 13 వరకు పథకాల సొమ్మును లబ్ధిదారులకు జమ చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, సొమ్ము పంపిణీపై ప్రచారం చేయవద్దని స్పష్టీకరణ అన్నట్టు. అసలు సింపుల్గా అర్థమయ్యే భాషలో రాయరు, ఇక్కడ తెలివితేటలేనండి. వాళ్ళ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డబ్బులు వేసేయమని చెప్పింది కోర్టు. అంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయి. ఆ ముక్క చెప్తే డైరెక్ట్గా సరిపోతుంది కదా, కానీ ముఖ్య ఎక్కడ ఉన్నాయంటే చుట్టూ చూపెట్టేటటువంటి తత్వం, అది ప్రజలకి మంచి జరిగేటటువంటిది కాబట్టి అదే ఇక్కడ విచిత్రం. లేకపోతే పద్మవిభూషణ్ అందుకున్నటువంటి చిరంజీవి, వైజయంతిమాల కూడా 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేసినటువంటి ద్రౌపది ముర్ము, ప్రముఖ సీనియర్ నటి గుణదల చిరంజీవి, సీనియర్ నటి ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాల్యలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. మరో 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్